మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఈ సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మార్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్నారు. జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ముక్కు బొగ్గ నరసింహారెడ్డి సంఘటనపై విచారణ వ్యక్తం చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించాలంటూ కోరారు. లో మార్కాపురం అవుట్స్కట్స్ లో ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి పోతుంది. మార్నింగ్ అవర్స్ లో ఈ రోడ్డు మీద టిప్పర్ కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. హిట్ అయిన తర్వాత పొజిషన్ వల్ల ఫైర్ రావడం, బస్ కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10 అట్లా కాల్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు, ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా అరౌండ్ ఒక 23 మెంబర్స్ దాకా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ వస్తే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. వాళ్ళ మెరుగైన చికిత్స కూడా వాళ్ళు అసెస్మెంట్ చేసి దాని ప్రకారం జిల్లా యంత్రాంగం వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఎక్కడ వాళ్ళు అనే దాని మీద ప్యాసింజర్స్ లిస్ట్ మనకి రావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చూసుకున్నటువంటి 23 మంది వరకు అయితే అందరూ కూడా మన పీసీపల్లి, కొనుక్కున్నట్టు వెలిగండ్ల, ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కంటిగిరి, మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 23 మంది కూడా. దీంట్లో తెలంగాణ వాళ్ళ మిగతా 13 ఎవరు అనేది ఒక 5 minutes మనకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీస్ అందరూ కూడా ఇన్ఫార్మ్ చేసి ఇక ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్, ఏం ప్రాసెస్ మనం చేయాలో దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.